సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజల నుంచి కనీ విని ఎరుగని రీతిలో స్పందన వస్తోంది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు సీఎం జగన్కు అడుగడుగున నీరాజనాలు పలికారు. సీఎం జగన్కు గుమ్మడికాయలతో దిష్టి తీసి హారతులు ఇచ్చారు అక్కా చెల్లెమ్మలు. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో బస్సు యాత్ర కొనసాగుతోంది. కాకినాడ జిల్లా మొత్తం జనసంద్రంగా మారింది. జననేతను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఎటు చూసినా జన ప్రభంజనమే కనిపిస్తోంది. సీఎం జగన్ ప్రజలతో మమేకమవుతూ ఉత్సాహంతో యాత్ర కొనసాగిస్తున్నారు. పలువురి సమస్యలు వింటూ ముందుకు సాగుతున్నారు సీఎం. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర 18వ రోజు ఎస్టీ రాజపురం నుంచి ప్రారంభమై రంగపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట మీదుగా ఉందూరు చేరుకుంది. సాయంత్రం కాకినాడలో బహిరంగ సభ జరగనుంది. నిన్నే జగన్ నిన్నే జగన్ నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు, సామి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్ నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్ నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. గడప గడప నడిచొచ్చే బడుగు కడుపులను నింపే ముద్ద నువ్వే, బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే, కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే. మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్ నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్ నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీదే విజయం అంటున్న కురసాల కన్నబాబుతో మా ప్రతినిధి వినాయక్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. సార్, ఏ విధంగా చూస్తే కనుక 18 రోజులు గడిచిన 18 రోజులుగా ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజలందరూ కూడా ఆయన వెంట వస్తున్నారు. ఎక్కడికక్కడ ఆయనకి గాయం ఏదైతే దాడి జరిగిందో దాడి తర్వాత కూడా ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు, వాకప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా ఉంది స్పందన అంటే ఏం చెప్తారు అసలు? మీరే చూశారు, ప్రజాభిమానం అనేది పెళ్ళుబుగుతోంది. ఆ రోజు మన పాదయాత్రలో వచ్చినప్పుడు ఈ జిల్లాల్లో ఎలాంటి స్పందన ఉందో అంతకన్నా ఎక్కువ స్పందన కనిపిస్తూ ఉంది. రోడ్డు పొడవునా జనం స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు హారతలు ఇచ్చి దిష్టిలు తీసి, మహిళలు అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ చాలా ఎమోషన్తో ఆయనకి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఎందుకంటే మొన్న జరిగిన సంఘటన తర్వాత మహిళలు చాలా ఎమోషన్ అవుతూ ఉన్నారు ఆయన చూసి. ఆయన ఇవాళ 2019తో పోలిస్తే అప్పటికన్నా ఇంకా అత్యధిక జనాదరణ పొందిన నాయకుడిగా మాకు కనిపిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా 18 రోజులు ఆయన బస్సు యాత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తుంటే రోజు రోజుకి పెరుగుతోంది ఆదరణ. రోజు రోజుకి పబ్లిక్ ఆయన రిసీవ్ చేసుకునే ఆ పాజిటివ్ యాటిట్యూడ్ కనబడతా ఉంది. చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి మంగళహారతులు ఇస్తూ ఉన్నారు, నీరాజనాలు పడుతూ ఉన్నారు. ఎక్కువ అత్యధిక జనాదరణ కలిగే నాయకుడు ఎవరు అంటే రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో అతి కొద్ది మందిలో, దేశంలో అయితే అతి కొద్ది మందిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు. ఈ రాష్ట్రంలో అయితే అత్యధిక జనాదరణ కలిగే నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు.
సార్ ఈరోజు చూస్తే కనుక ఆయన్ని ఒకవైపున కుట్రలు కుతంత్రాలతో భౌతికంగా లేకుండా చేయాలనే కుట్రలు ఒకవైపు, మరోవైపున ఆయన మీద దాడులు మరోవైపున మాటల యుద్ధం కూడా ఒకవైపు, మాటల దాడి కానీ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ బాధపడ్డారు ఆయన మీద దాడి జరిగిన తర్వాత, హత్యాయత్నం జరిగిన తర్వాత. దేశవ్యాప్తంగా ప్రధాని సైతం దాని మీద స్పందించారు. కానీ ఇక్కడ ప్రతిపక్షాలు ఏమాత్రం స్పందించబోగా విమర్శలు చేయడం కావచ్చు, చిన్న గులకరాయి తగిలితే ఎంత హంగామా చేయాలా అంటూ పవన్ కళ్యాణ్ మాటలు కావచ్చు, ఏం చెప్తారు? అంటే దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడికి ఒక నిబద్ధత కానీ నిజాయితీ కానీ లేదు. కేవలం కుట్రలు నమ్ముకుని రాజకీయం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అనేది మనందరికీ తెలుసు. 40 ఏళ్ళు ఆయన రాజకీయ చరిత్ర చూస్తే కుట్రలు కుతంత్రాలే ప్రధానంగా కనపడితే తప్పించి అంతకన్నా ఏం కనపడవు. దానికి తోడు ఎల్లో మీడియా జాకీలేసి లేపుతూ ఉంటుంది ఆయన్ని. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగితే ఆయన కనీసం ఒక తోటి నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఒక కీలక నేత మీద దాడి జరిగితే ఆయన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇతర కొంతమంది నాయకులు కానీ స్పందించిన తీరు చూస్తే ఎంత దిగజారిపోతాయన్న రాజకీయాలు, ఎంత దారుణంగా ఒక నాయకుడి మీద వ్యక్తి మీద పగబట్టినట్టుగా మాట్లాడతారా అనేది అనిపిస్తూ ఉంది. ఇవాళ ఆయన్ని గాయపరచడం అని అంటే ఆయన మనోధైర్యాన్ని దెబ్బతీయలేరు. ఎందుకంటే ఎన్నో యుద్ధాలు చూసినవాడు, ఎన్నో యుద్ధాలు చేసినవాడు ఆయన. ఈ యుద్ధాలు ఏం కొత్త కాదు. ఆయన జీవితమే పెద్ద యుద్ధంలా కనిపిస్తుంది. కాబట్టి సిద్ధమని చెప్పి ఇవాళ రోడ్డు మీదకి వచ్చారు. అంటే ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా నేను అదిరేది లేదు, బెదిరేది లేదు. నా సంకల్పం అంతా ప్రజా సంకల్పం, ప్రజలు సంబంధించినంత వరకు వారికి క్షేమంగా, వారికి మంచి చేయడమే నా లక్ష్యం అంటూ ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇటీవల గుడివాడ బహిరంగ సభలో చూస్తే. మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే ఎప్పుడు జనం కోసం తిరుగులేని ఒక జనం కోసమే నేను అంకితం అయిపోయాను, పునరంకితం అవుతా ఉన్నానని ప్రతిరోజు నిరూపించుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు ఆయన. ఆయన చూసి కళ్ళు గుట్టి కడుపు మండి ఇవాళ ఇంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ వ్యవహరిస్తూ ఉన్నాయి. దానికి తోడు అందరూ కలిసికట్టుకు వస్తే కానీ కట్టుకట్టుకుని వస్తే కానీ జగన్ గారిని దెబ్బతీయలేమని ఒక కుట్ర కూడా జరుగుతుంది. ఇదంతా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఫ్రస్ట్రేషన్లోంచి వచ్చిందని అనుకుంటున్నాం మేము. ఇలాంటి రాళ్ల దెబ్బలు, ఇలాంటి దొంగ దెబ్బలు జగన్ గారిని ఏమీ దెబ్బతీయలేవు. ఆయన మనోస్థైర్యాన్ని కానీ, ఆయనతో ఉన్న మా మనోస్థైర్యాన్ని కానీ దెబ్బతీయలేవనే విషయాన్ని క్లియర్గా చెప్తా ఉన్నాం. రాబోయే ఎన్నికలు ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? వారు వన్ సైడ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు 2019 ఎన్నికల కన్నా ఇవాళ ఇంకా పాజిటివ్గా కనబడతా ఉంది. ప్రజల్లో ఆదరిస్తూ ఉన్నారు. ఏ రాజకీయ నాయకుడికైనా, ఏ ప్రభుత్వాన్ని నడిపిన నేతకన్నా ఒక యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది. అలాంటిది ఈయనకి పాజిటివ్ కనబడతా ఉంది. అంతకుముందు కన్నా సానుకూలత వ్యక్తం అవుతుంది. కాబట్టి డెఫినెట్గా అంతకన్నా మంచి రిజల్టే వస్తుందని అనుకుంటున్నాను. కాకినాడ బహిరంగ సభ ఎలా ఉండబోతుంది? మీరే చూశారు, చాలా భారీ బహిరంగ సభ జరగబోతోంది. ఇంత మండు టెండలో కూడా జనం తరలి వస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా జరుగుతుంది, అత్యంత విజయవంతంగా జరుగుతుంది. ఆయన ఇంతకుముందు 2019లో ఇక్కడ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజున మొట్టమొదటి సభ, రాజకీయ సభ ఇక్కడే నిర్వహించారు. మొట్టమొదటి విజయ శంకరామ సభను ఇక్కడే నిర్వహించారు. మళ్ళీ అనుకోకుండా ఇంచుమించుగా అదే డేట్స్లో ఇక్కడ నామినేషన్లు అయిన వెంటనే సభ నిర్వహిస్తూ ఉన్నారు. నామినేషన్ డేట్ వచ్చిన వెంటనే ఇది మా అదృష్టంగా భావిస్తాం. కాకినాడ సభ భారీ విజయవంతం కాబోతుంది. ఈ నేపథ్యంలో కాకినాడ సభ నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తున్నాం అనేది కన్నబాబు చెప్తున్నారు. మరోవైపున దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈరోజు గుర్తింపు పడ్డారు. దేశంలోనే కాదు, మొత్తం ఓవరాల్గా మనం చూస్తే కనుక ఎక్కడ చూసినప్పటికీ కూడా ఆయన వెంట ప్రజలు పరుగులు తీస్తున్నారు. ఆయనతో కలిసి మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 2019తో పోల్చుకుంటే ఈసారి పాజిటివ్ ఓట్ బ్యాంక్ కూడా మాకు కలిసి వస్తుందనేది కూడా ఈయన చెప్తున్నమాట. వీడియో శివత కలిసి నాయకరావు, సాక్షి టీవీ, కాకినాడ జిల్లా నుంచి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీ కీలక నేతలు మంత్రి విడుదల రజనీ ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. తెలుగుదేశం నేతలకు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.